హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెట్స్ ఫర్ బీటెక్ అని ఒక కథనం అయితే రావటం జరిగింది. సెట్స్ ఫర్ బీటెక్ ఇంజనీరింగ్లో చేరాలంటే మెథడ్స్ ఏమేమి రకాలు ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూద్దాం. చూసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. ఇంజనీరింగ్ చదవాలి, బీటెక్లో అడుగు పెట్టాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థుల లక్ష్యం అదే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ మరి వేరే లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకి లక్ష్యం ఒకటి, ఐ హ్యావ్ టు డూ ద మై బీటెక్ అని చూద్దాం. మరి ఇంజనీరింగ్లో చేరాలంటే ఏమేమి ఎంట్రన్స్ టెస్టులు మనకి అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇందుకోసం ఇంటర్లో చేరిన తొలి రోజు నుంచి కృషి చేస్తుంటారు. ఎక్కువ మంది బీటెక్ ఎంట్రన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మనకి ఒకటి జేఈ మెయిన్, రెండోది ఎఫ్సెట్, తెలంగాణ ఎఫ్సెట్ కానీ ఆంధ్ర ఎఫ్సెట్ గురించి ఆలోచిస్తారు. ఈ టెస్టులు ఆశించిన ఫలితం రాకుంటే నిరాశకు గురవుతున్నారు. అయితే ఇంజనీరింగ్లో చేరేందుకు జేఈతో పాటు మరెన్నో ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి. వాటిల్లో ర్యాంక్ ద్వారా ప్రముఖ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ కోర్సులు చేరవచ్చు. అంతేకాకుండా జేఈ ఎఫ్సెట్ ప్రిపరేషన్తో ఇతర ఎంట్రన్స్ టెస్టుల్లో రాణించే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీసీ విద్యార్థులకు ఉపయోగపడే దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ పరీక్షల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. బీటెక్ ప్రవేశాలకు పలు ఎంట్రన్స్ టెస్టులు, బెస్ట్ స్కోర్తో ప్రముఖ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం, ఒక ప్రిపరేషన్తో అన్నిటికీ సంసిద్ధత పొందు. ప్రిపరేషన్ ఒకటే, మరి ఎంట్రన్స్ టెస్టులు ఎన్నో. ఫస్ట్ అయితే నెంబర్ 1 మన జేఈ మెయిన్. ఆల్రెడీ కూడా ఫస్ట్ జనవరి సెషన్ అయితే అయిపోయింది. మనకి ఏప్రిల్ సెషన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది స్టూడెంట్స్. అది అప్లై చేసుకోండి. ఇంటర్ ఎంపీసీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసిన పరీక్ష జేఈ మెయిన్. జాతీయ స్థాయిలో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వంటి కోర్సులు ప్రవేశాన్ని నిర్వహించే ఎంట్రన్స్. అదేవిధంగా ఐఐటీలో ప్రవేశాన్ని జరిపి జేఈ అడ్వాన్స్ ప్రామాణికంగా నిలుస్తున్న పరీక్ష. 3 విభాగాల్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఆన్లైన్ ఎంపీసీ నిర్వహిస్తారు. మొత్తము మనకి జేఈ 300 మార్కులకి అయితే పెడతారు. 75 క్వశ్చన్లు ఉంటాయి. 75 × 4 300 మార్కులు అయితే ఉంటాయి. జేఈ మెయిన్ పేపర్ 2 ఇది బీఆర్కి అమ్మది. జేఈ మెయిన్ పేపర్ అంటే బీఆర్ కొంతమందికి తెలియదు చెప్తున్నాం. జేఈ మెయిన్తో బీటెక్ మాత్రమే కాకుండా ఎన్ఐటీ, ఇతర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో సైతము ప్రవేశాలు లభిస్తాయి. అయితే అభ్యర్థులు ఇందుకోసం ప్రత్యేకంగా నిర్వహించే జేఈ మెయిన్ 2లో ర్యాంక్ పొందాల్సి ఉంది. ఈ పేపర్లో స్కోర్ ఆధారంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సిఎఫ్టిఐలు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులు ప్రవేశాన్ని కల్పిస్తారు. ఈ పేపర్లో మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ టెస్టు, డ్రాయింగ్ టెస్ట్ విభాగాల్లో నైపుణ్యాలు పరీక్షిస్తారు. మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ను ఆన్లైన్ విధానంలో, డ్రాయింగ్ టెస్ట్ను పెన్ పేపర్ విధానంలో వీళ్ళు నిర్వహిస్తారు. అదేవిధంగా పేపర్ 2B పేరుతో బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల ప్రవేశానికి ఇంకో పరీక్ష అయితే ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ టెస్ట్, ప్లానింగ్ బేస్డ్ టెస్టులు అడుగుతున్నారు. ఇందులో మెరుగైన స్కోర్ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సులు అడుగు పెట్టవచ్చు. ఇది వెబ్సైట్ జేఈ మెయిన్ ఆల్రెడీ ఏప్రిల్ సెషన్లో స్టార్ట్ అవుతుంది. మరి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఐఐటీలకి జేఈ అడ్వాన్స్. ఇది అందరికీ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ విద్యా బోధనలో అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీల్లో మనకి 23 ఐఐటీలు ఉన్నాయి. ప్లస్ ఈసారి ఐఐఎస్సి బెంగళూరు కూడా చేరింది. తర్వాత మీరు బీటెక్ చేరేది ఇక్కడ. మీరు అదేవిధంగా చేరాలంటే ఐఏఎస్టి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా తిరువనంతపురంలో ఉంది. తర్వాత రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, ఇక్కడ కూడా బీటెక్ చేయొచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ పెట్రోలియం ఎనర్జీ వైజాగ్లో ఉంది. ఇవి కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, బీటెక్, ఎంటెక్ కోర్సుల ప్రవేశం నిర్వహించి జేఈ మెయిన్ పేపర్ 1లో ప్రతిభాధారంగా మనకేంటంటే జేఈ అడ్వాన్స్ అనేదానికి 2.5 లక్షల మందిని మాత్రమే జేఈ అడ్వాన్స్కి అర్హత కల్పిస్తుంది. ఈ 2 పేపర్లు ఉంటుంది. ఒక్కో పేపర్ పరీక్ష సమయం 3 గంటలు. ప్రతి పేపర్లోనే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 5 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పూర్తిగా ఆన్లైన్ విధానం పరీక్ష ఉంటుంది. మొత్తం 50,000 మందికి ఇస్తారమ్మ. ఇందులో స్కోర్ ఆధారంగా ఐఐటీలే కాకుండా మనకు ఐఏఎస్టీ చెప్పాను కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, ఐఏఎస్సి బెంగళూరు తదితర ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. జేఈ అడ్వాన్స్ మే 17 నిర్వహిస్తుంది. ఇది వెబ్సైట్. మరి ఇకపోతే ఈఏపీ సెట్ ఏపీకి, తెలంగాణకి సపరేట్గా ఉంటుందమ్మ. ఎక్కడోళ్ళు అక్కడే రాసుకోవాలి. ఎక్కడ రాష్ట్రాలు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, కాలేజీల్లో ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళకి లోకల్ కాలేజీల్లో ఈఏపీ సెట్ 2 తెలుగు రాష్ట్రాల ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఏఐసిటి గుర్తింపు పొందిన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశానికి ఈఏపీ సెట్
నిర్వహిస్తారు. అదేవిధంగా బీటెక్ కోర్సుల అభ్యర్థుల ఇంజనీరింగ్ స్ట్రీమ్ పేపర్ ఉత్తీర్ణ సాధించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉత్తీర్ణత ద్వారా బీటెక్తో పాటు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మసీ కోర్సుల్లో చేరవచ్చు. మరి 2 స్ట్రీములకు సంబంధించి మనకి 160 మార్కులకి ఎగ్జామ్. తెలంగాణ ఎంసెట్ అయినా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అయినా మొత్తం 160 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్లో మనకి 80 మార్కులు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో 40 చొప్పున రావాలి. మంచి 100 మార్కులు వస్తే మంచి టాప్ కాలేజీలో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ, మెడిసిన్ విభాగాల్లో బోటనీ, జువాలజీ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 40 ప్రశ్నల చొప్పున ఉంటాయి. తర్వాత బిట్శాట్ నెంబర్ 1 బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్, మనకి అమరావతిలో కూడా క్యాంపస్ వస్తుంది, గోవా క్యాంపస్. ఇది జాతీయ స్థాయిలో జేఈ తర్వాత అంతర్ ప్రాముఖ్యత మరో ఇంజనీరింగ్ టెస్టు. బిట్శాట్ ఇంజనీరింగ్ విద్యలో పేరుగాంచిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బీటెక్ ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. తర్వాత ఈ టెస్ట్ ద్వారా బిట్స్ పిలాని గోవా హైదరాబాద్ క్యాంపస్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ప్రవేశము పొందవచ్చు. ఇక్కడ కూడా మరి 75% మార్కులతో మనకి ఉత్తీర్ణ సాధించాల్సి ఉంది. ఈ పరీక్షను కూడా పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆన్లైన్ నిర్వహిస్తారు. మొత్తం 4 విభాగాలు ప్రశ్నలు అడుగుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ కూడా ఇక్కడ ఉంటాయి. బయాలజీ, ఫార్మసీ మొత్తం 130 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇదమ్మా స్టూడెంట్స్. మరి బిట్శాట్ 2020 సంబంధించి తాజాగా నోటిఫికేషన్ ఉంటుందండి. 2 దశల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అదేవిధంగా తొలి దశ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 17 నుంచి 17 వరకు, 2వ దశ అంటే ఫస్ట్ సెషను, సెకండ్ సెషన్ వచ్చి మే 24 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. ఇది బిట్శాట్ వెబ్సైట్ ఇది. మరి ఇంకో పరీక్ష ఏంటంటే నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఎంపీసీ అర్హత ప్రవేశం పొందే అవకాశం ఉన్న మరో కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇందులో ప్రవేశాన్ని నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ పేరుతో నిర్వహిస్తారు. ఈ పరీక్ష స్కోర్ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన కళాశాల బ్యాచిలర్ ఆఫ్ ఆర్క్ కోర్సును అడుగు పెట్టవచ్చు. మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ 50% ఉత్తీర్ణత సాధించాలి. ఈ నిబంధన ఆన్లైన్ విధానంలో నిర్వహించే నాటలో 125 ప్రశ్నలు ఉంటాయి. డయామాటిక్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, వెర్బల్, ఇండక్టివ్, సిట్యుయేషను, లాజికల్ రీజనింగ్ కూడా ఉంటాయి. ఇది స్టూడెంట్స్. దీని వెబ్సైటు, ఈ వెబ్సైట్ ఉంది. తర్వాత నెక్స్ట్ అనేది ఇంకొకటి ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు సైన్స్ అనుబంధ విభాగాల్లో ఉన్నత విద్యను చదవాలనుకున్న వారికి మరో ఐఏఎస్ ప్రత్యామ్నాయం నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్లో స్కోర్ ఆధారంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో మీకు అడ్మిషన్ అయితే కల్పిస్తారు. తర్వాత మొత్తం 4 సబ్జెక్టులు బయాలజికల్ సైన్స్, కెమికల్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో. నెక్స్ట్లో ఎంట్రన్స్ టెస్ట్ 4 విభాగాల్లో మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలు 200 మార్కులు ఆన్లైన్ ఉంటుంది. ఇది స్టూడెంట్స్. అదేవిధంగా ఇది వెబ్సైట్. ఈ నెక్స్ట్ వెబ్సైట్ వెళితే మీకు తగులుతాయి. కానీ దీనిలో ఇంకో మనకి కొన్ని చెప్తాను నేను. ఐఐటి అని విన్నాం కదా, ఐఐటి 2026 అని రానుంది. దీనిలో అది కవర్ చేయలేదు. ఐజర్ అంటారు దీన్ని, IISER, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఐజర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఐజర్ అని మనకి తిరుపతిలో క్యాంపస్లు ఉన్నాయి, కోల్కతా ఉంది, భువనేశ్వర్, మరి అదేవిధంగా భువనేశ్వర్, పూణే మంచి క్యాంపస్లు ఉంది, భోపాల్ ఉంది. ఇక్కడ కూడా మనము రీసెర్చ్లో బిఎస్ కోర్సులో రీసెర్చ్ చేయొచ్చు, 4 ఇయర్స్ కోర్సు. అదేవిధంగా భోపాల్లో మనము బీటెక్ కూడా చేయొచ్చు. వీళ్ళు కవర్ చేయలేదు. ఈ ఆర్టికల్లో నేను ఎక్స్ట్రా చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత మనము ఈ ఐఐటి 2026 ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఐఏఎస్సిలో 4 ఇయర్స్ బిఎస్ జారొచ్చు. 4 ఇయర్స్ బిఎస్ కోర్సు మీకు అందుబాటులో ఉంటుంది. తర్వాత చూసినట్టయితే మనకి ఐఐటి మెడ్రాస్లో మెడికల్ డివైజెస్ మీద ఐఐటి మెడ్రాస్లో
మెడికల్ డివైసెస్ మీద వీళ్ళు కోర్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. అదేవిధంగా మనం ఎంపీసీ స్టూడెంట్స్ మనం ఇంకోటి చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ కూడా వీడియోలు చేసి, నేను మొత్తం వీడియో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ దీనికి 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మనకి. మే 10వ తారీఖున ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మన ఛానల్లోనే ఉంది మరి దీన్ని కూడా మరి చూడండి. తర్వాత నేషనల్ ఫారెన్సిక్ రీసెర్చ్ సైన్స్, నేషనల్ NFSA అని కూడా ఒకటి ఉంది, ఫారెన్సిక్ సైన్స్లో. దీనిలో కూడా మంచిగా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా అది కాకుండా తర్వాత డీమ్డ్ యూనివర్సిటీలో విట్ కానీ, స్టూడెంట్స్ విట్ కానీ, SRM ఇవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో. ఇప్పుడంటే ఇవన్నీ గవర్నమెంట్ కిందలకే, బిట్సైడ్ ప్రైవేటే కాబట్టి. తర్వాత IIT హైదరాబాదు, IIT మీరు JEE అడ్వాన్స్ రాశారనుకోండి, IIT హైదరాబాదు, తర్వాత IIT బెంగళూరులో మీకు అడ్మిషన్స్ అయితే వస్తాయి. దీనికి JEE స్కోర్ అయితే మెయిన్ కావాలమ్మా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా బీటెక్, సెట్స్ ఫర్ బీటెక్ అనమాట. బీటెక్ చేరాలంటే రాయవలసిన ఎగ్జామినేషన్స్ ఇవే. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.